హే ఆల్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి 2 ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ మెయిన్ ఇన్ఫర్మేషన్ వచ్చి జాబ్ సీకర్స్ కోసం. జాబ్ సీకర్స్ అంటే మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రోపాలిటన్ సిటీస్లోనే కాకుండా అండ్ ఆల్సో యుఎస్, యూరోప్, యూకే, మీరు 10th చదువుకున్నా, ఇంటర్ చదువుకున్నా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే, హౌ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ అండ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ యూ ఇన్ ఎ జాబ్ సూటబుల్ ఫర్ యూ. మీ క్వాలిఫికేషన్కి సూటబుల్ అయిన జాబ్లో నేను ఎలా మిమ్మల్ని ప్లేస్ చేస్తాను, మీరు ఎలా నన్ను అప్రోచ్ అవ్వచ్చు అనేది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో ఈ వీడియోలో ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మీకు తెలియాలి, నేను ఎవరో మీకు తెలియాలి కదా. ఐఎమ్ రూత్ ప్రశాంతి అండ్ నా వర్క్ వచ్చేసి ఐఎమ్ నాట్ అన్ హౌస్ వైఫ్. నేను యుఎస్ఐటి కన్సల్టెంట్ని అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ ద జాబ్ ప్లేస్మెంట్స్ అనమాట. మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై అండ్ యూకే, యుఎస్, యూరోప్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ గల్ఫ్, దుబాయ్, అలా కూడా జాబ్ ప్లేస్మెంట్స్ చేస్తాను నేను. అండ్ మీరు నన్ను రీచ్ అవ్వచ్చు, కమెంట్స్లో మీ మెయిల్ ఐడి పెట్టచ్చు, ఆర్ ఎల్స్ మీ కాంటాక్ట్ నెంబర్ యాజ్ పర్ యువర్ కన్వీనియంట్. నా ఆఫీస్ అడ్రస్ మీకు పెడతాను వాట్సాప్లో. మీ వాట్సాప్ నెంబర్ నాకు కమెంట్ చేస్తే దాంట్లో మీకు నా ఆఫీస్ అడ్రస్ పెడతాను, మీరు రావచ్చు, నన్ను కలవచ్చు. ఆల్రెడీ మీరు నా యూట్యూబ్ ఛానల్ చూసి ఉంటే వాట్ ఐ మెన్షన్డ్ ఈస్ బ్యూటీ, ట్రావెల్ అండ్ ఫుడ్. బ్యూటీ అంటే నాట్ ఓన్లీ లేడీస్ బ్యూటీ అని కాదు. బ్యూటీ అంటేనే మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అంటే ఇట్ మే బి జెంట్స్ ఆర్ లేడీస్, లుక్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ కదా లుక్స్. అది యాక్చువల్ బ్యూటీ. అండ్ ఇంకొకటి వచ్చేసి ట్రావెల్. ట్రావెల్ అంటే మనం ఫ్రెండ్స్తో చేసే ట్రావెల్ కాదు, టూర్స్కి అట్లా ఫ్యామిలీస్తో వెళ్ళడం అని కాకుండా, ట్రావెల్ అంటే ట్రావెల్ చేస్తూ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ గురించి మీకు ఇన్ఫర్మేషన్, న్యూ ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు ఇస్తూ ఉంటాను. బికాజ్ ఐఎమ్ ఎన్ హెచ్ఆర్, నా దగ్గర చాలా జాబ్ ఆపర్చునిటీస్, డిఫరెంట్ కంపెనీస్ వస్తూనే ఉంటాయి. అయితే మీరు అనొచ్చు, మిమ్మల్ని ఎందుకు రీచ్ అవ్వాలి, ఎన్నో కన్సల్టెంట్స్ ఉన్నాయి అని. లేదంటే మేము ఆల్రెడీ కన్సల్టెంట్స్ని రీచ్ అయ్యి మేము అలసిపోయామన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఏంటి అని అంటే, ట్రై చేయండి, టేక్ దిస్ ఆపర్చునిటీ. ఇన్ని ఆపర్చునిటీస్ తీసుకుని ఉంటారు కదా, ఇప్పుడు ఇదొక ట్రై చేయండి. లాస్ట్ ఛాన్స్ అనుకోండి, ఇది ఒకసారి ట్రై చేయండి. మీరు నన్ను రీచ్ అవ్వండి, నా ఆఫీస్కి రండి. ఓకే, మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మీరు రిగ్రెట్ అవ్వకుండా హ్యాపీగా ఫీల్ అయ్యి అండ్ యూ విల్ బీ గ్రోయింగ్ ఆల్సో. మీ లైఫ్లో మీరు గ్రో అవుతూ ఉంటారు. బికాస్ ఫ్రెండ్స్, ఐటీ వాళ్ళు యూఎస్కి వెళ్ళడం ఇట్ ఈస్ క్వైట్ నార్మల్ అండ్ ఇట్ ఈస్ క్వైట్ ఈజీ ప్రాసెస్ కొంచెం వేరే వాళ్ళకంటే. అయితే మనకి యూఎస్కి ఇంకొకటి ఏంటి అంటే హర్డిల్ వచ్చేసి స్టాంపింగ్స్, జాబ్ ఆపర్చునిటీస్, క్వాలిఫికేషన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా సేఫ్టీ, సెక్యూరిటీ అంటే నాట్ ఓన్లీ యూఎస్, ఎక్కడైనా ఏ కంట్రీకి వెళ్ళినా అది చాలా ఇంపార్టెంట్. అవన్నీ మీకు నేను ఎలా ప్రొవైడ్ చేయగలను, నా కంపెనీ నుంచి ఎలా ప్రొవైడ్ చేస్తాము ఏంటి అనేది ఐ విల్ గివ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ వచ్చేసి మీరు అనుకోవచ్చు, ఎందుకు మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి అంటే, ట్రస్ట్ చేస్తే యూ విల్ నో. బికాస్ జెన్యూన్ సర్వీస్. ఎందుకు అనంటే వాల్యూ ఆఫ్ మనీ అనేది కష్టపడి గ్రో అయిన వాళ్ళకి తెలుస్తుంది అండ్ గ్రో అవ్వడానికి కష్టపడుతున్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ రెండు స్టేజెస్లో మనీ యొక్క ఇంపార్టెన్స్, ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో ఎంటీ పాకెట్ అంటే ఎలా ఉంటుంది అనేది బాగా తెలుస్తుంది. అవి మీకు తెలుసు అండ్ నాకు కూడా తెలుసు. నేను కన్సల్టెంట్ అయ్యాను అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో డెఫినెట్గా మీకు జెన్యూన్గా
మీ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. అండ్ ఆల్సో లేడీస్ ఉంటారు, మేడం ఇంటర్నేషనల్ కాదు మేడం, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నాకు ఒక 10-12 వేలు వచ్చినా చాలు అనుకుంటారు. ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఆల్సో. జాబ్ 9 to 6 జాబ్, 10 to 6 జాబ్, 10 to 6:30, 7 o'clock ఇంటికి రావచ్చు. పొద్దున హడావుడి లేకుండా వెళ్ళే జాబ్స్ వాళ్ళు చేసుకోవడానికి ఐ విల్ బీ షోయింగ్ యూ ద వే అనమాట. సో ఫ్రెండ్స్, డెఫినెట్లీ మీరు నాకు రీచ్ అవ్వండి. ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద బిజినెస్, ఇట్ ఈజ్ అబౌట్ బిల్డింగ్ ద లైఫ్స్. జాబ్ అంటే కెరియర్ బిల్డ్ చేసుకుంటేనే లైఫ్ బిల్డ్ అవుతుంది అని నేను నమ్ముతాను. సో డెఫినెట్లీ మీరు నన్ను రీచ్ అవ్వండి. వీ విల్ బీ కోఆర్డినేటింగ్ ఈచ్ అదర్ ఫ్రెండ్లీ రిలేషన్లో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బై బాయ్, టేక్ కేర్. అయితే మీరు నా వీడియోస్ వ్యూస్ చేస్తున్నారు, చూస్తున్నారు, బట్ లైక్ కూడా చేస్తున్నారు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ రెండు చేయండి. బికాజ్ నేను ఇంకా పెట్టబోయే ఇన్ఫర్మేషన్స్ జాబ్స్ గురించి అండ్ ఆల్సో ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏం ఆపర్చునిటీ, అప్కమింగ్ ఆపర్చునిటీస్ గురించి చెప్పాలి. కాబట్టి అది మీ ఫ్రెండ్స్కో, మీ ఫ్యామిలీ మెంబర్స్కో, మీ కజిన్స్కో, ఎవరికో ఒకళ్ళకి మీరు షేర్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Definitely we will have good time and cooperate each other. We'll coordinate with each other and grow with each other, friends. Bye bye. Good night.